అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితే ఏమో మా గొప్పతనం 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల, అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు. ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది. సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం. వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి మరి డబ్బులు 1 కోటి నుంచి 2 కోట్ల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ వల్లే వాళ్ళు చనిపోయారు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కాదు. అలాగే గాయాలైన వాళ్ళకి 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, నిజంగా తిరుపతి అమ్మాయిగా నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలా వైకుంఠ ఏకాదశి కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయిన దాఖలాలే లేదు. అలాంటిది ఈరోజు 6 మంది దాకా చనిపోయారు అంటుంటే ఆ కుటుంబాలు టీవీల్లో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనసు ద్రవించిపోతుంది. కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏ ఎమోషన్ లేదు, ఏ బాధ లేదు. ఎలా తప్పించుకుందామా, ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. సో ఖచ్చితంగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేయించాలి. తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టాలి. అలాగే హైందవ శంకరావం చేసిన ఈ మఠాధిపతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఇప్పుడు బయటకు రండి. బయటకు వచ్చి ఈ హైందవ ధర్మాన్ని నమ్ముకున్న భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే భక్తుల చావుకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా మనం పోరాడాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. కాబట్టి మీరు అందరూ బయటికి రావాలి, మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంత దురదృష్టం అంటే, మొన్న గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను. ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు. ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు? ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను. దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వాడు ఎవరంటే
జేఈఓ ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్నారు వెంకయ్య చౌదరి. వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు. ముందు ఆ జేఈఓ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేవుడి మీద భక్తి లేని వాడికి ఆ పోస్టు చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు, జగన్ గారిని తిడతాడు, కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి, వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఈఓని ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇతనికి లేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా, వయసు అయిపోయి మాట్లాడా నాకైతే అర్థం కాలేదు. కానీ ఎంత కేర్లెస్గా, ఎంత సిల్లీగా ఆయన మాట్లాడిన మాటలు. నేను గుడిలో ఎస్పీ కనిపిస్తే చెప్పాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు. మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్కి బోర్డు మెంబర్స్కి ఉంది కదా. మరి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే తిరుపతిలో టికెట్లు ఏ కౌంటర్లో ఇస్తున్నారు, వాళ్ళకి ఏం సేఫ్టీ ఉంది, వాళ్ళకి ఏమి సౌకర్యాలు అందుతున్నాయో ఎలా తెలుస్తుంది మీకు? మంత్రి గారు, ఎమ్మెల్యే, చైర్మన్, పాలక మండలి, కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరూ తిరగాలి. తిరుపతిలో తిరుమలలో ఎలా ఉన్న ఏర్పాట్లు, ఏమైనా అవసరం ఉందా అని చెప్పి అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని అధికారంలో ఉన్న వాళ్ళది. అలా చేసుకోకుండా అంతా దైవేచ్ఛ. నేను ముందే అనుకున్న ఎస్పీ గారికి చెప్పా, వినలేదు అంటే ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి. గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు మనకు, అట్లాగే సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఎంత చక్కగా భక్తుల సేవలో వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలను అందించి అందరూ కూడా దర్శనం చేసుకొని తరించే విధంగా ఎలా ఏర్పాట్లు చేశామో 5 ఏళ్ల కాలంలో భక్తులను అడగండి. వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఎలా వస్తారు భక్తులు? భయపడిపోరా? అంటే తిరుమలకి ఎవ్వరు రాకూడదు అన్నట్టుగా అప్పుడేమో ఏదో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి సుప్రీంకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారు. ఇప్పుడు నిర్లక్ష్యంతో 6 మందిని చంపేసి అమ్మో కొండకెళ్తే ఏమన్నా అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు తయారు చేశారు. అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన విషయం. ఎందుకంటే సొంత జిల్లాలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. బిఆర్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడే. మరి జిల్లాలో తిరుమల పవిత్రత గురించి తెలుసు, ఎన్ని లక్షల మంది వస్తారు వైకుంఠ ఏకాదశికి ఇద్దరికీ తెలుసు. వాటికి ఎలా ఏర్పాట్లు చేయాలో చంద్రబాబు నాయుడికి తెలుసు, బిఆర్ నాయుడికి తెలియనప్పుడు చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. అలా చేయటం చేత కాని వాడికి చైర్మన్ పదవి ఇవ్వకూడదు. ఏ లాలూచితో ఇచ్చారో వాళ్ళు చెప్పాలి. ఎవరిచ్చారు రిపోర్టు? ఏ ఆఫీసర్ ఇచ్చాడు చెప్పండి. మరి డిఎస్పీ ఎవరిని అడిగి తీశాడు? ఆయన ఓన్గా ఆయన తీయడు కదా. మరి ఎవరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తిమ్మని చెప్పి? అది కనుక్కోవాలి కదా ఎవడో ఒకడి మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అఫీషియల్స్ అంటాడు, అఫీషియల్స్ ఏమో డిఎస్పీని. అంటే ఎవరిని బలి చేద్దామా అన్నారు, కానీ కానిస్టేబుల్ మీద ఇలా డిఎస్పీతో ఆగినారు. వినేదానికి కూడా నమ్మకంగా ఉండాలి కదా. ఒక అబద్ధం చెప్పినా మీకు బిఆర్ నాయుడు నేను ఎస్పీకి చెప్పాను, నాకు గొడవలు అవుతాయని ఇన్ఫర్మేషన్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని నేను చెప్పాను అని ఆయన చెప్తున్నాడు. మరి అది ఎక్కడ ఎవరి ఫెయిల్యూరు? ఎస్పీ ఫెయిల్యూరే కదా. మరి ఎస్పీ మీద ఇవ్వకుండా డిఎస్పీ మీద ఎందుకు ఇచ్చారు?
అంటే అబద్ధాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రెస్ వాళ్ళు రాగానే తెలియక చెప్పేశారు, దాంట్లో వాళ్ళే ఇరుక్కుపోతున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదండి. ఇప్పుడు కోవిడ్ లాగా ఏదో సడన్గా వచ్చింది, అది ఎలా ఉంటుందో తెలీదు, మేము చేయలేకపోయినామంటే అర్థం ఉంది. అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఇండియాలోనే బెస్ట్గా ఈరోజు ప్రజల్ని కాపాడుకోవడానికి, వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి, వాళ్ళకి టెస్టింగ్లు చేసి, వాళ్ళకి కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టి, మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోలేరని 1000 రూపాయలు ఇచ్చి బియ్యము కూరగాయలు అన్నీ ఇచ్చి ఎలా కాపాడుకున్నారు? కోవిడ్ గురించి తెలియనప్పుడే ఆయన అంత చేస్తే నీకు ఎవ్రీ ఇయర్ జరిగేది కదా ఇది. ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసు కదా. తెలిసినప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది, దానికి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. అవన్నీ వదిలేసి ఎవడో ఒకటి మీద వేస్తే ఒకడికి సంబంధించింది కాదు కదా ఇది, లక్షలాది మంది భక్తులకు సంబంధించింది.